హాయ్ హలో అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమతి శ్రీనివాస్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి. మోడ్రన్ మెటర్నిటీ గవర్నమెంట్ హాస్పిటల్ పెట్లంబుర్జు అనమాట. అక్కడ యూట్యూబ్లో చూసారు కదండి, రజనీ మేడం ఫ్రీ 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 ఐవీఎఫ్, ఫ్రీ ఐయుఐ, అలాగే ఫ్రీ స్కాన్. మీకు ఈ వీడియోలో మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి అంటే అసలు అక్కడికి ఎలా వెళ్ళాలి, అడ్రస్ ఏంటి, పూర్తి డీటెయిల్స్ అనమాట. ఇక్కడ నేను మెన్షన్ కూడా చేస్తాను చూడండి. అడ్రస్, ఎక్కడ డ్రాప్ అవ్వాలి, అక్కడ నుంచి ఏ ఆటో ఎక్కాలి, ఎంత ప్రైస్ అవుతుంది, అండ్ అక్కడ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, మమ్మల్ని ఎలా చూసుకున్నారు, మాకు కొంచెం అంటే మా ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు హాస్పిటల్ ఎలా ఉంది, డాక్టర్స్ ఎలా ఇది చేశారు, అదంతా నేను పిన్ టు పిన్ చెప్తానండి. నో ఫిల్టర్స్. అసలు అంటే మీన్స్ ఫ్రీ కపుల్ ఎవాల్యుయేషన్స్, మొత్తం ప్రెగ్నెన్సీలో కావాల్సిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వస్తే జరుగుతుంది, మీకు తెలుస్తుంది అని చెప్పారు కదా యూట్యూబ్లో. సరే, మేము కూడా అందరికీ తెలిసిన విషయమే, మన ఫాలోవర్స్కి అయితే కొంచెం అర్థమవుతుంది. ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి, అంటే మ్యారేజ్ అయ్యి 1 year లోపు ఒకవేళ పిల్లలు అవ్వకపోతే ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ అందరూ అంటే కొంచెం అడుగుతూ ఉంటారు కదండి, ఏంటి ఇంకా పిల్లలు అనేసి. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళ కోసం కాకపోయినా కూడా మన కోసమైనా మనం వెళ్ళాలి కదా, వాళ్ళని ఇంప్రెస్ చేయడం అని కాదు, మన డెసిషన్ అంటూ ఒకటి ఉంటుంది కాబట్టి మనం కూడా ట్రై చేయొచ్చు, తప్పలేదు. సో ఆ ప్లాన్లో భాగంగా ఇప్పటికీ మాకు మ్యారేజ్ 6 months అయిందనమాట. సో అంటే ఇప్పుడు వెంటనే అవ్వాలని కాదు, ఫ్యూచర్లో అయినా కూడా ఒక కేరింగ్ కౌన్సిలింగ్ మంచిది కదా, ఎలాంటి ఫుడ్, డైట్, ఒక హెల్దీ ప్రెగ్నెన్సీ కోసం అని అయితే మేము అంటే వెళ్దామని అనుకున్నాము. సో అలా యూట్యూబ్లో చూస్తుంటే ఫ్రీ అనేసి ఉంది. ఫ్రీ అని కాదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లీస్ట్ మనము ఇప్పుడు ఊరికే తెలుసుకుందాం, డాక్టర్ కౌన్సిలింగ్కే వెళ్దాం అనుకున్నాం కాబట్టి సరే పర్లేదు వెళ్దాం. గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఏంటి, ఎక్కడైతే ఏంటి మనకు మంచి జరుగుతుంది కదా, ఎక్కడైనా మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తే చాలనేసి ఇంకా నేనైతే మా వారితో చెప్పాను. ఆయన కూడా ఫస్ట్ నన్ను వెళ్ళమన్నారు, బట్ ఇంకా ఆయన కూడా లీవ్ పెట్టి నేను కూడా వస్తాను పర్లేదు, మళ్ళీ ఇద్దరికి ఏమన్నా టెస్ట్లు రాస్తే మళ్ళీ స్లో ప్రాసెస్ అవుతుంది కదా, ఒకవేళ నేను వస్తే ఏమైనా యూజ్ ఉంటుందేమో అని వెళ్ళామన్నమాట. మేము కూడా అనుకున్నామండి, గవర్నమెంట్ హాస్పిటల్ అని తీసిపడేయడానికి లేదు, ఎక్కడైనా బెటర్ అనేసి మేము వెళ్దాం అనుకున్నాము. బట్ అక్కడ మాకు కొంచెం ఫస్ట్ ఇంప్రెషన్ కొంచెం నెగిటివ్గానే అయ్యింది అన్ఫార్చునేట్లీ. అది మాకే జరుగుతుందా లేకపోతే అక్కడ పీపుల్ చాలామందికి అలా జరుగుతుందో మాకైతే తెలీదు. మా ఎక్స్పీరియన్స్ మాత్రమే మీతో ఫిల్టర్ లేకుండా షేర్ చేసుకుంటున్నాను. ఈ విషయం అయితే అందరికీ తెలియాలండి, ఎందుకంటే కపుల్స్ చాలామంది చాలా దూరం నుంచి డబ్బులు పెట్టుకొని టైం పెట్టుకొని అంత జర్నీ చేసి వస్తున్నప్పుడు వాళ్ళకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలండి. ఇలా రేపు రండి సరే నేను చెప్తానండి, ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను ఈరోజు. ఫస్ట్ అయితే మనము ఇక్కడ నేను అన్నీ ట్యాగ్ చేస్తాను చూడండి, నేను చెప్పుకుంటూ మీకు ఇక్కడ వేస్తాను రిపోర్ట్స్ అవన్నీ. అండ్ ఫస్ట్ మేమైతే ఇక్కడ మేమున్న ఏరియా దగ్గర నుంచి, మేము హైదరాబాద్ నుంచే వెళ్ళాము. ఇక్కడ నుంచి వెళ్ళి ఎంజీ బస్ స్టాండ్ అండి, మనకి హైదరాబాద్లో ఎంజీ బస్ స్టాప్ ఉంది కదా, అక్కడ డ్రాప్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్ళడం అని కాదు, వేరే ఊరు నుంచి వస్తారు కదండి, చాలా లాంగ్ నుంచి, వాళ్ళు కూడా ఎంజీ బస్ స్టాప్లో ఆర్ ఎల్బీ నగర్లో ఇట్లాంటి ఎక్కడ స్టాప్లో దిగినా మీరు లాస్ట్కి వచ్చేసి ఎంజీ బస్ స్టాండ్లో దిగండి. అది ఇక్కడ హైదరాబాద్లో పెద్ద బస్ స్టాప్ అనమాట, అక్కడ దిగినా నో ప్రాబ్లం. అయితే అక్కడి నుంచి వెళ్ళి కొంచెం ముందుకు వెళ్తే అఫ్జల్గంజ్, పేర్లు ఇక్కడ నేను రాస్తాను చూడండి, అఫ్జల్గంజ్ బస్ స్టాప్ అనమాట. అక్కడ దిగినా ఇట్స్ ఓకే. అయితే మాకు తెలియక ఫస్ట్ టైం కాబట్టి మేము ఎంజీ బస్ స్టాప్లో దిగినామన్నమాట. మా వారు కూడా సరే ఏం కాదులే వచ్చేసాం కదా, దిగిపోయినాం కదా అనేసి ఎంజీ బస్ స్టాప్లో ఆయనకి అంటే మేము ఉన్న ప్లేస్ దగ్గర నుంచి 30 rupees అయింది. మనకి ఫ్రీ బస్ కాబట్టి ఆధార్ చూపిస్తే చెప్తున్నా అండి, పిన్ టు పిన్ చెప్తున్నా, అందుకనే ప్రతి ఒక్కటి డీటెయిల్గా కవర్ అవ్వాలని. సో నాకు ఫ్రీ, ఆయనకి 30 rupees తీసుకున్నారు. ఎంజీ బస్ స్టాప్లో దిగిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి మనము ఆటో అన్నోళ్ళు ఉంటారండి అక్కడ, ఏ ఆటో అన్నైనా నేను ఇక్కడ పేరు కూడా రాస్తాను మీకు అర్థం కాకపోతే,
మోడ్రన్ మెటర్నిటీ గవర్నమెంట్ హాస్పిటల్ పెట్లంబుర్జ్ అనాలి. లేదంటే అన్న ఇక్కడ దగ్గరలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా అన్న పెద్దది అన్నా పర్లేదు, లేదంటే గూగుల్లో కొట్టి ఈ పేరు వాళ్ళకి చూపించినా ఇట్స్ ఓకే. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ర్యాపిడోలో కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ర్యాపిడోలో ఇట్లా మోడ్రన్ మెటర్నిటీ అది మొత్తం కొడితే మీకు 50 రూపీస్ చూపిస్తుంది. బైక్ అయినా ఆటో అయినా ఏదైనా పర్లేదు, అట్లా బుక్ చేసుకున్నా పర్లేదు. డైరెక్ట్ లైవ్లో కూడా అక్కడ చాలామంది ఆటో అన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని తీసుకెళ్ళమంటే 50 రూపీస్ తీసుకుంటారనమాట. అక్కడి నుంచి వెళ్ళి వెళ్తూ అంటే అక్కడ ఒక పెట్లంబుర్జ్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. మీకు ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నాము. ఇంకా మేమైతే ఇంకా వెళ్ళే దారిలో అక్కడ దేవుడు కనిపిస్తే చిన్న గుడి టెంపుల్ లాగా దండం పెట్టుకొని వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత ఏమంటే మీకు కొంచెం వీడియో కొంచెం లెంత్ అయినా పర్లేదు, 1.5 ఏదో స్పీడ్ పెట్టుకొని చూస్తారంట కదా, అట్లయినా చూడండి. కానీ మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్ అండ్ క్రిస్టల్ క్లియర్గా క్లారిటీగా ఉంటుంది. ఒకసారి వాచ్ చేయండి కంప్లీట్గా. నేను స్పీడ్గానే చెప్తున్నాను, ఒకవేళ మేబీ మీకు స్లో అనిపిస్తే. అయితే అక్కడి నుంచి వెళ్ళి పెట్లంబుర్జ్ పోలీస్ స్టేషన్ అని వస్తుంది మనం ఆటోలో వెళ్తుంటే. దాని వెనక సైడే ఈ హాస్పిటల్ ఉందన్నమాట, దానికి ఆనుకొనే ఉంది. కన్ఫ్యూజ్ అవ్వకండి. రెండో మూడో పెద్ద గేట్లు ఉంటాయి. మీకు ఇక్కడ వేస్తున్నాను చూడండి, నేను వీడియో తీసినవి క్లిప్స్ అన్నీ వేస్తున్నాను. సో అలాగా పెట్లంబుర్జ్ పోలీస్ స్టేషన్ వెనకాల మెటర్నిటీ హాస్పిటల్ ఉంటుంది. అటు లాస్ట్కి పెద్ద గేట్ నుంచి వెళ్ళారనుకోండి మీరు, ఫస్ట్ మీకు ఎంట్రన్స్లోనే చాలామంది క్రౌడ్ కనిపిస్తారు అన్నమాట. అది న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఓపీ అనమాట. అదంతా వాళ్ళు న్యాచురల్ది, సంబంధం లేదు. మీరు కొంచెం ముందుకు వెళ్ళాలి, మధ్యలో ఇంకొకటి వస్తుంది. అది కాకుండా నేను ఇక్కడ యారో మార్క్ పెడతాను చూడండి, ఒక టెంపుల్ ఉంటుంది చిన్నది హాస్పిటల్లోనే. ఆ టెంపుల్కి ముందు తెలంగాణ పార్లర్ సంథింగ్ ఏదో ఉంది, ఐస్ క్రీమ్ది చిన్నది. మీరు చూస్తే లోపలికి వెళ్తే నాకు గుర్తు పట్టేస్తారు, నో ప్రాబ్లం. దాని తర్వాత లాస్ట్కి వెళ్ళమంటారు అనమాట. మేము అడిగాము, సెక్యూరిటీ గార్డ్ ఉన్నప్పుడు మేము అడిగాము, ఏమండి మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు, కానీ నేను క్లియర్గా చెప్తున్నాను, నాకు జరిగింది చెప్తున్నాను. సెక్యూరిటీ గార్డ్ని అడుగుతాం కదా బేసిక్గా, మేడం మేము ఇట్లా యూట్యూబ్లో మేడం చెప్పారు కదా అది చూసి వచ్చామండి, ఫ్రీ IVF IUI కొంచెం స్కానింగ్స్ అవి ఇవి చేసుకుందాం అనేసి వచ్చాం కదా అనేసి చెప్పున్నాను. దాని తర్వాత ఏం జరిగిందంటే ఆ సెక్యూరిటీ గార్డ్ అన్నారు లాస్ట్కి ఇస్తారు టోకెన్స్. అయినా మీరు టోకెన్స్ ఏంటి ఇప్పుడు లేదు, 25th నెక్స్ట్ మంత్ 25th వరకు అన్నీ క్లోజ్ అయిపోయాయి టోకెన్స్, మీరు ఎలా వచ్చారో తెలుసుకోకుండా అని కొంచెం రూడ్ ఏం లేదనుకోండి. వాళ్ళు ఇంకా అక్కడ ఉన్న క్రౌడ్ని బ్యాలెన్స్ చేయలేక చెప్పారనమాట. లేదు మేడం మీరు వెళ్ళిపోండి, ఇప్పుడు నెక్స్ట్ మంత్ 25వ తారీఖు దాకా అన్నీ బుక్ అయిపోయినాయి, ఇప్పుడు చూడరంటే అయ్యో అదేంటండి మేము చాలా లాంగ్ నుంచి వచ్చామని చెప్పాము ఊరికే. అయినా కూడా మేము ఇక్కడ నుంచి అక్కడికి 2 hours అండి ట్రాఫిక్లో వెళ్ళేసరికి. ఇంకైనా కూడా లీవ్ పెట్టుకొని వెళ్ళారు కదా, డే వేస్ట్ అయిపోతుంది, టైం వేస్ట్ అవుతుందని నాకు. అయితే ఇంకా మేము చాలా లాంగ్ నుంచి వచ్చామండి, మాకు ఒకసారి జస్ట్ మేడంని కలిసే ఛాన్స్ ఇప్పియండి, అసలు ఇట్లా టోకెన్స్ ఉంటాయని కానీ అది రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అయిపోయి బుక్ అయిపోయాయని మాకు తెలియదండి. మేము వెళ్తే మాకు అపాయింట్మెంట్ తీసుకొని మేడం దగ్గరికి పంపిస్తారన్న థాట్లోనే వెళ్ళానమాట నేను. అయితే ఇంకా సో నెక్స్ట్ సరే ఇట్స్ ఓకే, మాకు ఆ టోకెన్ వద్దు, రిజిస్ట్రేషన్ వద్దు, మమ్మల్ని అయితే లోపలికి పంపండి, మేము జస్ట్ చూసి వెళ్ళిపోతాము, అన్ని ఇన్ఫర్మేషన్ పెట్టుకొని నెక్స్ట్ టైం ఈసారి కరెక్ట్గా వస్తామని చెప్పానమాట. సో చెప్పేసరికి ఆమె పంపించిన తర్వాత కింద ఇక్కడ ఒక విషయం అండి, మీరు కిందకి వెళ్ళంగానే అంటే కొంచెం తెలియని వాళ్ళైతే అమ్మ బాబో ఏంటి హాస్పిటల్ ఇలా ఉంది, ఇంత క్రౌడ్ ఉంది, ఇంత కొంచెం క్లమ్జీగా. అంటే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో మనం అంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేస్తామండి, డాక్టర్స్ అయినా ఎవరైనా పేషెంట్స్ ఎక్కువ అయిపోతే వాళ్ళకి కష్టమే కదా. సో కింద కొంచెం నేను కూడా అదే అనుకున్నా మనసులో. అంటే నేను ఎందుకు అట్లా అనుకోవాల్సి వచ్చిందంటే, నార్మల్గా పీపుల్ ఎక్కువ ఉన్నా నో ప్రాబ్లం అండి, బట్ IVF అంటే చాలా హైజీనిక్గా ఉండాలి, చాలా అంటే అది కూల్గా కొంచెం మనం వింటాం కదండి, ఆ అట్మాస్ఫియర్ అనేది లేదన్న కొంచెం భయం వేసింది, స్టెప్ బ్యాక్ వేసేద్దాం అనుకున్నా. బట్ ఇంకా మా వారు అన్నారు ఫస్టే నువ్వు అట్లా అయిపోకు, చూద్దాం జస్ట్ ఏమవుతుందో అనేసి
కింద లేబర్ రూమ్ అనమాట. లేబర్ ఇన్ ద సెన్స్ న్యాచురలీ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి లేబర్ పెయిన్స్ వస్తే అందులోకి తీసుకెళ్ళడానికి అక్కడ. అదంతా చూసి కొంచెం గందరగోళంగా ఉంటుంది, ఏం భయపడకండి. ఎస్పీఓ రూము ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను చూడండి ఎంట్రన్స్లోనే. అక్కడ ఒక మేడం ఉంటారంట. అంటే అప్పటికి వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే వినోద మేడం ఉంటారు, ఆమె టోకెన్స్ ఇస్తారు అని చెప్పారు. సో ఇంకా మేడం లేరనమాట అప్పుడు. మేడము ఆమె రిసెప్షనిస్టు ఎవరో నాకు తెలీదు, అసలు ఆ పర్సనాలిటీ తెలియదు అనమాట. టోకెన్స్ ఇస్తారని మాత్రం తెలుసు. అంటే హాస్పిటల్లో నర్సు కూడా కాదనుకుంటా మేబీ. అయితే మేము 3rd ఫ్లోర్లో ఎక్కడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడండి మెయిన్ ఐవీఎఫ్ అనేది ఎక్కడ అసలు మేము చూడాలనుకుంటున్నాం అనేసి అంటే 3rd ఫ్లోర్ అనేసి అన్నారు. సరే మేము వెళ్ళామండి, 3rd ఫ్లోర్కి వెళ్ళాం. ఇంకా నేను మా వారిని ఇక్కడ చూడండి, మా వారిని అక్కడ కూర్చోబెట్టాను. కొంచెం ఆయనకి ఎందుకు ముందైతే నేను కనుక్కొని వస్తా, కొంచెం తిరిగి మనం కొంచెం లేడీస్ కొంచెం అన్నీ ఆలోచిస్తాం కదా, కొంచెం అన్నీ తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇంకా నేనైతే మా వారిని అక్కడే కూర్చోబెట్టి నేను చూసి వస్తానండి, జస్ట్ అన్నీ కనుక్కుంటాను ఇన్ఫర్మేషన్ అని చెప్పి వెళ్ళానండి పైకి. వెళ్ళిన తర్వాత అక్కడ నాకు ఏమైందంటే ఇప్పుడు ఇక్కడ చూడండి 3rd ఫ్లోర్కి వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఇక్కడ పెడతాను చూడండి, లాక్ వేసి ఉంది ఐవీఎఫ్ అటు సైడ్ అనమాట. ఇప్పుడు 3rd ఫ్లోర్ ఇట్లా ఉంటుంది కదా, మొత్తం ఎల్ షేప్ ఉంటుంది కదా, ఇటు సైడు ఒక ఏదో వార్డ్ ఉంది సంథింగ్, మధ్యలో ఐవీఎఫ్ అనమాట. లాక్ వేసి ఉంది దానికి. అయితే అక్కడ ఒక ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఈ విషయం నేను చెప్పొచ్చో చెప్పొద్దో తెలియకూడదు. ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ దగ్గర చెప్పొచ్చో లేదో నాకు తెలీదు, ఎంత ఇష్యూ అవుతుందో. బట్ ఫ్యాక్ట్ ఫిల్టర్ లేకుండా చెప్పాలి కాబట్టి నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్తున్నాను. నేను మొత్తం అక్కడ చూసానండి. అయితే నేను అక్కడ అడిగాను ఒక ఆవిడ, పేరు వద్దులేండి మళ్ళీ ఎందుకు గొడవలు అయితే. ఒక ఆమెని ఇట్లా మేడం మేము లాంగ్ నుంచి వచ్చామండి, ఇట్లా ఐవీఎఫ్ యూట్యూబ్లో చూసి వచ్చాము కదా అంటే, అయ్యో అది టోకెన్స్ అన్నీ అయిపోయాయి కదా, బుక్ అయిపోయాయి, 25th వరకు లేదు నెక్స్ట్ మంత్ అంటే, అయ్యో ఎట్లా మేడం మేము లాంగ్ నుంచి వచ్చామని చెప్పాను అనమాట. ఒక ఆవిడకి హాస్పిటల్లో ఉంటుందా ఆమె సిబ్బందియా లేకపోతే ఏంటో నాకు తెలీదు. సో మీకు ఒక చిన్న వేరేలాగా స్టోరీ చెప్తా చూడండి ఎందుకు వచ్చిన ప్రాబ్లం. ఒక టెంపుల్కి వెళ్ళామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, టెంపుల్లో గర్భగుడిలో దేవుణ్ణి ఒకవేళ కలవాలంటే నెక్స్ట్ సీజన్ దాకా అప్పటి వరకు మనకి తిరుపతి వేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, తిరుపతిలో దేవుణ్ణి చూడాలి అంటే నెక్స్ట్ మంత్ దాకా ఫుల్ రష్, టోకెన్స్ అయిపోయాయి అన్నారు అనుకోండి. మధ్యలో ఎవరో సమ్వన్ వచ్చి మీకు ఒక అమౌంట్ ఇస్తే మీకు దేవుడిని చూపిస్తాం అలా చెప్తారేమో కదా. సో అట్లా ఒక టోకెన్ వచ్చేసి 5000 చెప్పేశారు మాకు. అయితే ఓకే, అయితే ఏంటిది అది తప్పు అని కూడా నేను ఏం అనలేదు. సరే జస్ట్ వీళ్ళని అంటే మేము ఇంకా అసలు మా వారికి చెప్తే వీళ్ళని చెప్దాము, ఎక్కడైనా ఎవరికైనా చెప్దాం, కంప్లైంట్ బాక్స్ ఉన్నాయి కదా అనేసి అన్నారు. బట్ వద్దులేండి అదంతెందుకు అనేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళి సో అదంతా కట్టింగ్ అండి. దేవుడు గురించే చెప్పాను, అక్కడ ఏం జరుగుతుందో సిచ్యువేషన్, దేవస్థానం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇంకా నాకైతే సంబంధం లేదు. సో నెక్స్ట్ అక్కడ ఏం జరిగిందంటే 3rd ఫ్లోర్లో ఆమె అట్లా నాకు చెప్పింది. నేను వెంటనే కిందకు వచ్చానమాట, మా వారిని తీసుకొని పైకి వచ్చిన. ఏమండి ఇట్లా అంటున్నారు అంటే అసలు ఏంటో నేను కంప్లైంట్ బాక్స్ చేస్తా అన్నారు. తర్వాత మా వారు 3rd ఫ్లోర్కి వచ్చారు. అసలు ఐవీఎఫ్ ఏంటి అసలు అట్మాస్ఫియర్ అదంతా చూద్దాం ఒకసారి అనేసి ఆయన కూడా పైకి వచ్చారు. మా వారిని చూసింది ఆమె, చూసి అయ్యో నాకు సారీ అండి ఇట్లా ఉంటుంది పరిస్థితి అని నాకు తెలీదు, 3000 టోకెన్ అయితే ఇంకా అట్లాగా కొంచెం తగ్గించారనమాట. మా వారిని చూడగానే డిస్కౌంట్ లాగా, అది చేసేదే తప్పు మళ్ళీ అందులో తప్పులో కూడా డిస్కౌంట్ అనమాట, మానవత్వం. సరే ఇట్స్ ఓకే. నెక్స్ట్ మేము లాక్ వేసి ఉంది కదా, మనం లేడీస్ వదిలిపెట్టాం కదా, ఆ లాక్ ఇక్కడ 3rd ఫ్లోర్లో లాక్ ఉంది. నేను
4th ఫ్లోర్కి వెళ్ళిన అనమాట లిఫ్ట్లో. వెళ్ళి 4th ఫ్లోర్కి అటువైపు వెళ్ళి కిందకి దిగిన. అంటే ఇప్పుడు 3rd ఫ్లోర్లో మధ్యలో లాక్ వేసింది, అటు వెళ్ళాలంటే ఎట్లా? 4th ఫ్లోర్కి వెళ్ళి ర్యాంప్ వర్క్ చేసి మళ్ళీ అటు నుంచి కిందకి దిగిన అనమాట. ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది. ఏమన్నా ఒక చిన్న డిస్క్లైమర్, మీకు ఇంకా క్లారిటీగా ఏమన్నా అర్థం కాలేదు, ఏమన్నా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా మిస్ అయింది అంటే, నేనేమన్నా మిస్ చేస్తున్నాను అంటే మీరు నాకు కామెంట్స్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు మెసేజ్ చేయండి. నేను డెఫినెట్గా రిప్లై ఇస్తానండి. ఎందుకంటే వాళ్ళకి వెళ్ళాలి అంతా, చాలామంది చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తారు. నేను 6 మంత్స్కే ఇది అది అంటున్నా, కానీ చాలామంది చాలా ఇయర్స్గా వెయిట్ చేస్తూ ఉంటారు కదా. ఆ పెయిన్ మనం అర్థం చేసుకోవాలి. నేను డెఫినెట్గా రిప్లై ఇస్తానండి మీకు. నేనైతే క్లియర్గా చెప్తున్నా అనుకుంటున్నా, డౌట్స్ రావనుకుంటున్నా, బట్ వచ్చినా నేను చెప్తాను, ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వెళ్తే ఆ యూట్యూబ్లో చూసిన మేడం అయితే నాకు కనిపించారండి. గుడ్ మార్నింగ్ అని చెప్పిన, పట్టించుకోలే. సరే ఓకే, పట్టించుకోకుండా పర్లేదు, వాళ్ళు బిజీగా ఉంటారు కదా మేడమ్స్ అనేసి చూస్తే ఐవీఎఫ్కి టు దారి అని ఉంది. అప్పటికి 12 అయిపోతుంది. మేము మార్నింగ్ 10కి వచ్చినాం అనమాట. ఒక ఆమె సెక్యూరిటీ గార్డు, టోకెన్స్ లేవు, ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు మీరు, 3rd ఫ్లోర్ దాకా ఎందుకు వచ్చారు అనేసి అన్నది. అంటే సరే మేడం వెళ్ళిపోతున్నాం అన్న టైంలో, అంటే మాది ఏంటో లక్ అనుకోవాలండి. అక్కడ కంప్లీట్గా మమ్మల్ని మేము తిరిగి వెళ్ళిపోతుంటే ఒక నర్సు సిస్టరే, ఆమె కొంచెం పెద్ద హెడ్ సిస్టర్ అనుకుంటా, ఆమె మమ్మల్ని చూసి పిలిచింది, ఇట్రండి అన్నది. అక్కడే ఐవీఎఫ్ మేడమ్స్ చూస్తారు కదా, ముందు చాలామంది ఒక 20 మెంబర్స్ దాకా కూర్చున్నారు. అంటే ఒక 20 రఫ్గా ఉంటారనమాట దీనికి రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళే. అయితే మమ్మల్ని పిలిచారు లక్కీగా. మీరు ఏంటి అంటే మేము మొత్తం లక్కీగా మాకు చెప్పామన్నమాట, మేడం మేము లాంగ్ నుంచి వచ్చామండి ఇట్లా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎస్, చాలామంది ఒక విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, లేడీస్ మెయిన్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు నిజంగా అంటే పిల్లలు లేకుండా చాలా ఇయర్స్ ఉన్న వాళ్ళు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి చూయించుకోవాలనుకున్న వాళ్ళు టైం వేస్ట్ చేయకుండా, మీకు ఇప్పుడు మెన్సెస్ వస్తుంది కదండి, పీరియడ్ వచ్చిన డే 2కి వెళ్ళండి. ఏ హాస్పిటల్ అయినా, నాట్ ఓన్లీ ఇక్కడికని కాదు, పిల్లల కోసం ప్లానింగ్కి వెళ్తున్నప్పుడు టైం వేస్ట్ కాదండి. మాకు తెలియక ఫస్ట్ మేము నార్మల్ డేలో వెళ్ళిపోయినాం. వాళ్ళు పీరియడ్ వచ్చిన 2nd డే వస్తే స్కానింగ్ చేస్తామని చెప్పారనమాట. సో అట్లాగా నెక్స్ట్ వచ్చేసి మీరు టైం వేస్ట్ కాకుండా పీరియడ్ వచ్చిన 2nd డేనే కదపండి కాలు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఇవాళ మీరు ముందు వెళ్ళినా మీరు పీరియడ్ వచ్చిన 2nd డేనే రమ్మంటారు అనమాట. సో ఇది ఒక డిస్క్లైమర్ అంతే. నెక్స్ట్ మేము మేడం దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆ మేడం అన్నారు, ఇట్లా మేము లాంగ్ నుంచి వచ్చాము మేడం అనేసి అంటే, సరే ఇక్కడ వెయిట్ చేయండి, నేను మేడంతో చూపిస్తాను అని చెప్పింది. వావ్ అనేసి ఇంకా మేము వెయిట్ చేసాము. ఆ 20 మెంబర్స్ అయిపోయేదాకా లక్కీగా వెయిట్ చేసామన్నమాట. మాకు టోకెన్కి అమౌంట్ కట్టనవసరం లేదు, 25th వరకు, నెక్స్ట్ మంత్ వరకు వెయిట్ చేయని అవసరం లేదు. అంటే జస్ట్ ట్రై అండి ఇది. ఇప్పుడు మేము అక్కడ కిందే టోకెన్స్ అయిపోయినాయి అన్న వెంటనే వెళ్ళిపోయి ఉంటే ఇంత దాకా వచ్చేది కాదు కదండి మనకు కూడా. చేసి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, నెక్స్ట్ అయితే 20 మెంబర్స్ తర్వాత మీరు వెళ్ళండి, పాపం లాంగ్ నుంచి వచ్చారంటున్నారు కదా మీరు, అండ్ మీ వారికి కూడా కష్టమవుతుంది అని చెప్పి ఆమె కొంచెం ఏదో మానవత్వంగా చూపించింది మమ్మల్ని. వెళ్ళినాం. మా ఓల్డ్ రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా అవి అడిగారు. అడిగిన తర్వాత అసలు డిసప్పాయింట్మెంట్ అండి మాకైతే. అంటే వాళ్ళు ఏం చెప్పట్లేదు మేడం, మాకు మళ్ళీ ఏవో టెస్ట్లు స్కానింగ్లు రాశారండి. మేడం మా దగ్గర అన్ని స్కానింగ్స్ ఉన్నాయి, అన్ని టెస్ట్లు ఉన్నాయి, ఈ మంత్ ఉన్నాయి, మేము ఆల్రెడీ అన్నీ చేయించుకొని వచ్చామంటే, లేదు మళ్ళీ చేయించుకొని రావాలన్నారు. ఇట్స్ ఓకే అండి, మేము మళ్ళీ చేయించాము. నెక్స్ట్ వచ్చేసి నేను అడిగాను, కొంచెం నాకు నాలెడ్జ్ ఉంది కదండి ఇందులో, మేడం డే 2న వస్తే స్కానింగ్ చేసి ఎగ్ కౌంట్ ఎంత ఉంది అవన్నీ చూస్తారు కదా అంటే, నేను చెప్పాను ఫస్ట్ తనకి, మేడంకి. అంటే మేడం కూడా రియాక్ట్ అయ్యారు. అంటే చూస్తారండి, చూడాలి యాక్చువల్గా
స్కానింగ్ చేసేది రిపేర్లో ఉందంట ఆ రోజు. అసలు మెయిన్ అదే కదా. ఇప్పుడు మనము పీరియడ్ వచ్చిన సెకండ్ డే వెళ్తే మనకి ఇన్సెట్ చేసి ఎగ్ కౌంట్ ఎంత ఉంది, అసలు ఆ గర్భసంచి ఎలా ఉంది, అవన్నీ చూస్తారు కదా రెగ్యులర్గా మామూలుగా. అది నేను అడిగాను, మేడం నా ఎగ్ కౌంట్ ఎంత ఉంది, అసలు ఇప్పుడు నేను కరెక్ట్ డేలోనే వచ్చాను మేడం, నన్ను చూడండి చెక్ చేయండి అంటే స్కానింగ్ కొంచెం రిపేర్లో ఉంది అన్నారు. అదేంటి మేడం మరి ఎలాగా, మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు వెయిట్ చేయాలా అనేసి అంటే, మీకు కింద ఇంకో గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకొక స్కానర్ ఉంది ఇట్లాంటిది, ఐ మీన్ ఉంటాయి కదా అక్కడ ప్రెగ్నెన్సీ దాంట్లో, అక్కడికి వెళ్ళి చెక్ చేయించుకోండి అని మీకు ఇక్కడ పెడతాను చూడండి. థ్యాంక్ యూ రిగార్డింగ్ అంటే రిక్వెస్ట్ రాసి ఇచ్చిందనమాట వేరే సార్కి కింద. మేము సరే ఇట్స్ ఓకే వెళ్ళాము, ఎంహెచ్ టెస్ట్ చేయించుకున్నాను, అన్నీ చేయించుకున్నాను. ఇంకా అది అంత ఇంకా అట్లా అనమాట. అవన్నీ చేయించుకున్న తర్వాత బ్లడ్ టెస్టులు అవన్నీ చాలా రాశారనమాట. మేడం ఇక్కడ చెయ్యరా మేడం స్కానింగ్స్ రిపోర్ట్స్ బ్లడ్ టెస్ట్ అవన్నీ అంటే, లేదమ్మా అవి బయట చేయించుకోవాలి, మీరు ఎక్కడైనా చేయించుకొని రావచ్చు అన్నారు. సో ఈయనకి కూడా అంటే జెంట్స్కి చేసే టెస్ట్ కూడా అది వేరే దగ్గర నుంచి చేసుకొని రావాలి, ఇక్కడ లేదు అనేసి అన్నారు. అప్పటికి ఆ రోజుకి మేము వెళ్ళినప్పుడు మాకు ఇదే చెప్పారు. మరి తర్వాత ఏమైనా చేంజ్ అయిందో నాకు తెలీదు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తున్నాను. అండ్ నేను మొత్తం వెతికాను ఐవీఎఫ్ అదంతా కూడా, అంటే టీవీలో చూపించింది నాకు ఎక్కడ కనిపించలేదు. నేను లిటరల్లీ మీరు నమ్మరు, ఒక 10 రౌండ్స్ వేసి ఉంటాం మొత్తం హాస్పిటల్, ఎక్కడ ఐవీఎఫ్ది కనిపిస్తుంది అంటే జస్ట్ ఆపరేషన్ థియేటర్ లాగానే ఉంటుంది కదా, మనం చెక్ చేస్తాం కదా, అది ఏం కనిపించలేదు. స్కానర్ మనకి రెగ్యులర్ స్కానింగ్, ఇప్పుడు ఐవీఎఫ్ ఐయుఐ కపుల్ ఎవాల్యుయేషన్ చేసే స్కానర్ రిపేర్లో ఉంది అన్నారు. డాక్టర్స్ కూడా వాళ్ళకి అంటే చిన్న చిన్న డాక్టర్సే అనిపించింది, అంటే అట్లా అనకూడదు కానీ అంటే పెద్ద పెద్ద ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఏం కాదు, నార్మల్గా మన ఏజ్ చిన్న డాక్టర్సే, బట్ బాగా చూస్తున్నారు అనమాట. ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో నాకు తెలియదు వాళ్ళకి. ఓకే కిందకి వెళ్ళమన్నాను స్కానింగ్కి. గవర్నమెంట్ హాస్పిటల్లో గ్రౌండ్ ఫ్లోర్లో అందరు ప్రెగ్నెన్సీ టీఫా స్కానింగ్ అనేది నాకు అదొకటి ఉంటుందని నాకు తెలియదండి, నాకు నిజంగా అట్లాగా. అందులో టీఫా స్కాన్లో మొత్తం జెంట్స్ చేస్తున్నారు, అంటే డాక్టర్స్ దేవుళ్ళతో సమానం అండర్స్టూడ్, బట్ జెంట్స్ చేసేసరికి నాకు ఆ క్రౌడ్ని చూసి నాకేం అర్థం కాలేదు. అసలు ఐవీఎఫ్ ఇంత క్రౌడ్లో స్కానర్ రిపేర్ అంటున్నారు అక్కడ. అసలు ఇంకా నేను చూసి మేడం నేను బయటైనా స్కానింగ్ చేయించుకొని వస్తాను మేడం, 2000 పోతే పోయింది అనేసి మేము ఇంకా అక్కడ నియర్ బై ఒక స్కానింగ్ సెంటర్ ఉంటే అక్కడికి వెళ్ళి మా వారు చేయించారనమాట. నాకు ఎగ్ కౌంట్ ఓకే పర్లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా మాకు ఏం చెప్పారంటే ఫైనల్గా మెడిసిన్స్ ఐరన్ టాబ్లెట్స్ ఇంకా ఫోలిక్ యాసిడ్ అవి ఇచ్చి పంపించారు. మీరు ఇప్పుడే కదా మ్యారేజ్ అయింది, 6 months అవుతుంది కదా, న్యాచురల్గా ట్రై చేయండి, అవ్వకపోతే అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి ఐయుఐ చేస్తాను, లేదంటే అది కూడా అవ్వకపోతే అప్పుడు లాస్ట్కి ఐవీఎఫ్ అన్న మాట రాలేదు మేడం వాళ్ళ నుంచి నోట్ నుంచి. నాకు అక్కడ అంటే అక్కడ నాకు ఒక చాలాసార్లు తిరిగిన నాకు ఐవీఎఫ్ అంత ఎక్విప్మెంట్స్ కానీ అదంతేం నాకు కనిపించలేదు. ఎంబ్రియాలజిస్ట్ కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కదండి మనకు కూడా, అవన్నీ నాకు తెలియదు, మేబీ ఉన్నాయేమో కానీ నాకు కనిపించలేదు, తెలియదు. అక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసింది ఏంటంటే అసలు ఐవీఎఫ్కి అంత లేదు ఇక్కడ, అంత ఎక్స్పర్ట్స్ లేరు, ఎంబ్రియాలజిస్ట్ ఆ ఎక్విప్మెంట్స్ అసలు అంత దాకా పోవట్లేదంట, ఐవీఎఫ్ దాకా కూడా పోవట్లేదు, ఐయుఐ కూడా చాలా ఏంటో. ఇంకా అంటే అక్కడ పబ్లిక్ చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టే నేను చెప్తున్నాను, నాకు కూడా అది నిజమే అనిపించింది యాక్చువల్గా. సో ఇదండి వాళ్ళ వీడియో, నేనైతే ఇంకేమైనా మిస్ చేయలేదు. అయితే మేము బయట టెస్ట్లు చేయించుకున్నామని చెప్పాను కదా, అంత బాగానే వచ్చింది, వైరల్ స్క్రీనింగ్ రాశారు, అవన్నీ చేయించుకున్నాము. అండ్ ఇదిగోండి ఇట్లాంటిది ఒకటి మనకి రిజిస్ట్రేషన్
ఇక్కడ చూడండి, మండే ఇక్కడ నేను పెడతా చూడండి మీకు. ఇక్కడ పెడతా చూడండి మీకు, ఇక్కడ క్లియర్గా ఇట్లా ఒక ఫామ్ ఇస్తారు, డీటెయిల్స్ అన్నీ. సో మేమైతే టెస్ట్లు అన్నీ చేయించుకున్నామండి, అంత బాగుంది. న్యాచురల్గానే ట్రై చేయమన్నారు మేమైతే. హాస్పిటల్ ఎలా ఉంది అంటే, నాకైతే చాలా తిరగాలండి. వాళ్ళు మమ్మల్ని మళ్ళీ రేపు రమ్మన్నారు. ఒక్క రిపోర్టు బ్లడ్ టెస్ట్కి మళ్ళీ రేపు తీసుకొని రమ్మన్నారు. మళ్ళీ అది తీసుకొని పోతే ఇంకొకటి చెప్పారు. చాలా ఇంకా మాకైతే, మా పర్సనల్గా అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుగుతాం, ఓకే మనకి ఇష్టంగా చేస్తాం, మనకి ఇష్టమైనది కావాలి అంటే, బట్ కానీ కొంచెం కేర్లెస్, కొంచెం రూడ్నెస్ ఇవన్నీ ఉన్నాయి అనుకుంటున్నా. నాకైతే నచ్చలేదండి. ఒకవేళ మీరు ఎవరైనా వెళ్ళాలి, ఇంకా తప్పదు, మా దగ్గర మనీ లేవు, పిల్లలు కావట్లేదు, ఇంకా కొంచెం ఫ్రీ అవుతుంది కదా అనుకుంటే, ఇంకా మీకు ఆప్షన్ లేకపోతే మీరు వెళ్ళొచ్చు, పర్లేదు. బట్ కొంచెం ఓపిక ఉండాలి, తిరగాలి హాస్పిటల్ అంటే. సో ఇదండి ఇవాళ వీడియో. ఐ హోప్ వీడియోలో ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్ట్గా మీకు అర్థమైందంటే ప్లీజ్ లైక్ చేయండి. ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ అయితే ఇంకా అన్ని ఎడిటింగ్లో ఉన్నాయండి, వస్తున్నాయి. మేము నెలకొండపల్లి రామచంద్ర డాక్టర్ గారు ఉన్నారు కదండి, ఆయనను కలిసాము. అత్తమ్మకి కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే ఇంకా ఆయన చెప్పారు డైట్ అవన్నీ. నేను అవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ అవుతుంది కదా, రేపు గ్యాప్ ఇచ్చి ఎల్లుండి నేను లాంగ్ వీడియో ఒకటి పోస్ట్ చేస్తాను. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. అందరూ మంచి మంచి కామెంట్స్ చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి ఇన్ఫర్మేషన్, హెల్దీ డైట్, హెల్దీ ఫుడ్ వీడియోస్ తోటి క్రిస్టల్ క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. అంతవరకు ఉంటాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.